హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. కార్తీక్ ప్రకాష్ వైపు చూస్తూ, ఇలాంటి మాటలతో టైం వేస్ట్ చేయకండి. నాకు చాలా పనులున్నాయి. ఈ పాటికి నా పెళ్ళ నా కోసం ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉంటుంది కిచెన్లో. ఆ ప్రయోగం తినకుండా తప్పించుకోవడానికి ఒక ప్లాన్ వేయాలి. ఇంకా నలుగురిని కలిసి ఇంటికి వెళ్ళాలి. నైట్ నా పెళ్ళాం నాకు ఇచ్చిన టాస్క్ స్టార్ట్ చేయాలి. ఎప్పటి నుంచి చేస్తే గానీ కనీసం 1 ఇయర్కి కంప్లీట్ రిజల్ట్ రాదు. కానీ నా పెళ్ళాం నాకు 10 మంత్స్ మాత్రమే టైం ఇచ్చింది. కాబట్టి చాలా కష్టపడాలి. సో డోంట్ వేస్ట్ మై టైం, ఇట్స్ వాల్యుబుల్ అని అంటే ప్రకాష్ కోపంగా కార్తీక్ వైపు చూస్తూ, రే ముందు వీడిని వేసేయండి అని అరిస్తే అప్పుడే ఇంకొక 10 మంది లోపలికి వస్తారు. వాళ్ళని చూసిన కార్తీక్ ఒక డీప్ బ్రీత్ తీసుకుని వదులుతూ, హుఫ్, చాలా టైం పట్టేలా ఉంది, ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. అక్కడ ఇంట్లో నా బ్రెయిన్లెస్ బ్యూటీ ఏం ప్రయోగాలు చేస్తుందో ఏమో అని అనుకుంటూ అతని వైపే వస్తున్న నలుగురు వైపు చూస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి అటాక్ చేసే టైంకి కరాటే కిక్కిస్తూ ఒకడి మోకాల మీద అతని కాలిని కనెక్ట్ చేసి ఇంకొకటి గడ్డం కింద పిడికిలి బిగించి ఒక పంచ్ ఇస్తే ఇద్దరు ఉన్న చోటే పడిపోతారు. ఇంకో ఇద్దరు కార్తీక్ మూవ్స్ అబ్జర్వ్ చేస్తూ తప్పించుకుంటూ కార్తీక్ ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కార్తీక్ ఇద్దరు నుంచి తప్పించుకుంటూ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూ సైడ్ స్మైల్ తో లెఫ్ట్ హ్యాండ్ తో ఒకడికి పంచ్ ఇచ్చే టైంకి వాడు రైట్ సైడ్ కి మూవ్ అవడంతో ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ ఒక్కడుగు వెనక్కి వేసి కాలితో వాడి కడుపులో తంతాడు. అది ఊహించని వాడు దెబ్బ గట్టిగా తగలడంతో మెలికలు తిరుగుతూ మోకాళ్ళ మీద కూలబడితే ఈలోగా ఇంకొకడు అటాక్ చేస్తూ ఉంటే ఫాస్ట్ గా కదులుతూ కొంచెం వెనక్కి బెండయ్యి చాకచక్యంగా వాడి చేతిని పట్టుకొని ఫాస్ట్ గా కదులుతూ వాడి చేతిని వెనక్కి విరిచేస్తే మోకాళ్ళ మీద కూలబడిన వాడు పైకి లేచే ప్రయత్నం చేస్తూ ఉండడంతో కాలిని వాడి పక్కటెముక మీద కనెక్ట్ చేస్తాడు. వాడు మొదలు నరికిన చెట్టులా ఒక పక్కకు ఒరిగిపోతే చెయ్యి విరిచిన వాడి కడుపులో మోకాలితో ఒక పంచిచ్చి వాడిని తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పిడికిలి బిగించి వాడి దవడ మీద గట్టిగా పంచిస్తాడు. అదే టైంకి ప్రకాష్ ఒక ఫ్లవర్ వాస్ తీసుకొని కార్తీక్ తల మీద కొడితే కార్తీక్ వాడిని వదిలేసి ఫాస్ట్ గా వెనక్కి తిరిగి చేతులు అడ్డు పెట్టుకుంటాడు ఫేస్ కి. ఫ్లవర్ వాస్ పగిలి కార్తీక్ చేతులకు పీసెస్ గుచ్చుకోవడంతో చేతులు రక్తం కారుతూ ఉంటే పైనుంచి చూస్తున్న ముగ్గురు పిడికిళ్ళు బిగుసుకుంటాయి. రాజు కోపంగా పైకి లేస్తే కార్తీక్ రాజు వైపు చూసి వద్దు అన్నట్టు తలూపడంతో అసహనంగా కూర్చుంటాడు. కార్తీక్ ప్రకాష్ వైపు సీరియస్ గా చూస్తే ప్రకాష్ కార్తీక్ కళ్ళలో కనిపిస్తున్న కోపానికి 2 అడుగులు వెనక్కి వేస్తూ తన మనుషులకి సైగ చేయడంతో ఇంకో నలుగురు కార్తీక్ మీదకి వస్తారు. కార్తీక్ ఫాస్ట్ గా వెనక్కి తిరిగి దగ్గరగా వచ్చిన వాడి వైపు కోపంగా చూస్తూ పిడికిలి బిగించి గట్టిగా వాడి పొట్టలో పంచిస్తే ప్రకాష్ మళ్ళీ కార్తీక్ మీద వెనక నుంచి అటాక్ చేస్తాడు. కానీ రాజు ఫాస్ట్ గా కదులుతూ ప్రకాష్ చేతిలో ఉన్న ఫ్లవర్ వాస్ పట్టుకుని ప్రకాష్ గొంతు పట్టుకునే టైంకి రాజేష్ ఒక రాడ్ తీసుకొని రాజు కాళ్ల మీద కొడతాడు. అది గమనించని రాజు దెబ్బ గట్టిగా తగలడంతో నొప్పిని పంటి కింద అణుస్తూ మోకాళ్ళ మీద కూర్చుండిపోతాడు ప్రకాష్ చేతిని వదిలిపెట్టి. మిగిలిన ముగ్గురిని అప్పటికే పడుకోబెట్టిన కార్తీక్ ఫాస్ట్ గా రాజు దగ్గరికి వచ్చి పైకి లేపి కోపంగా చూస్తాడు ప్రకాష్ వైపు. అప్పటికి కార్తీక్ కళ్ళు రుధిర వర్ణాన్ని దాల్చి చాలా తీక్షణంగా ఉండడంతో ప్రకాష్ ఒక అడుగు వెనక్కి వేస్తూనే చేతిలో ఉన్న ఫ్లవర్ వాస్ తో రాజు మీద అటాక్ చేస్తాడు, తన మనుషులకి సైగ చేస్తూనే. కార్తీక్ రాజుకి దెబ్బ తగలకుండా చేయి అడ్డు పెట్టి ప్రకాష్ గొంతు పట్టుకుంటే ఫ్లవర్ వాస్ పగిలి కార్తీక్ చేతికి గాయం మరింత పెద్దదవుతుంది. మైక్కి కార్తీక్ ప్లాన్ అర్థమవడంతో ఆవేశంగా కదులుతున్న శౌర్య కరణ్ని ఆపుతూ, ప్లీజ్ కొంచెం ఓర్పుగా ఉండండి, సార్ కావాలనే దెబ్బలు తగిలించుకుంటూ ఉన్నాడు. ఆ ప్రకాష్ అతనంతట అతనే చేసిన పాపాలు ఒప్పుకునేలా చేయాలని సార్ ప్లాన్. ప్లీజ్ దయచేసి సార్ సిగ్నల్ ఇచ్చే వరకు కంట్రోల్గా ఉండండి. మనం ఇలా ఆవేశపడతామని మనకి చెప్పకుండా సార్ ప్లాన్ చేంజ్ చేశారు. అలాగే బుజ్జమ్మను ఒక్కరోజు కూడా దూరంగా ఉంచలేకనే ఇలా ప్లాన్ చేసినట్టున్నారు. మీరు ఆవేశపడి సార్ ప్లాన్ డిస్టర్బ్ చేయకండి అని చెప్తే శౌర్యకరణ్ పిడికిలి బిగించి కష్టంగా కోపాన్ని అణుచుకుంటూ ఉంటే సరిగ్గా అప్పుడే వెనక నుంచి అటాక్ చేస్తున్న ఇద్దరిని చూసి రాజు ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ చేతిని కత్తిలా మారుస్తూ ఒకడి మోకాల మీద అటాక్ చేయడంతో వాడు బోన్ ఇరిగిపోయి మోటలా కిందకి జారిపోతాడు. ఇంకొకడి కాలు గట్టిగా పట్టుకుని విసురుగా లాగి కింద పడేసి పట్టుకున్న కాలుని విరిచేస్తే రాజేష్ కింద పడిన రాడ్ తీసుకుని కార్తీక్ తల మీద కొడతాడు.
కార్తీక్ రాజేష్ రాడ్ తీసుకోవడం చూసినా కూడా కావాలని రియాక్ట్ అవ్వకుండా ప్రకాష్ గొంతు వదిలి రాజేష్ ని పట్టుకోబోతే ప్రకాష్ వెంటనే కార్తీక్ కడుపులో పంచిస్తాడు. అప్పుడే వెనక నుంచి అటాక్ చేయడానికి వచ్చిన 10 మందిని చూసిన రాజు కష్టంగా పైకి లేచి ఒక్కొక్కరిని కొడుతూ ఉంటే కార్తీక్ ఫాస్ట్ గా వెనక్కి తిరిగి నలుగురిని ఒక్క పంచ్తో పడుకోబెట్టేస్తాడు. కార్తీక్ కదలికలు అంత చురుగ్గా ఉంటాయని ఎవ్వరు ఊహించరు. పైగా దెబ్బలు కూడా తగిలి ఉండడంతో అసలు కదులుతాడని కూడా అనుకోరు. కళ్ళ ముందు అంతా బ్లర్గా అనిపిస్తూ ఉంటే తల విదిలించి నుదుటి మీద నుంచి కారుతున్న రక్తాన్ని లెక్క చేయకుండా పిడికిలి బిగించి మరో ఇద్దరిని కూడా ఒక్క దెబ్బకే పడుకోబెట్టేస్తాడు కార్తీక్. మిగిలిన ముగ్గురిని రాజు అప్పటికే పడుకోబెట్టేయడంతో ప్రకాష్ మళ్ళీ వెనక నుంచి కార్తీక్ తల మీద బలంగా కొట్టడంతో కార్తీక్ అలాగే మోకాళ్ళ మీద కూర్చుండిపోతాడు తల పట్టుకొని. అప్పటికి రాజు ఇంకో నలుగురిని మట్టి కరిపించడంతో ఇక మిగిలింది అక్కడ ఒక 5-6 మంది మాత్రమే. కార్తీక్ కిందకి జారిపోగానే రాజేష్ ముందుకు వచ్చి కార్తీక్ కాలి మీద కొడతాడు రాడ్తో. కార్తీక్ నొప్పిని పంటి కింద అణుస్తూ కోపంగా రాజేష్ వైపు చూస్తే రాజు కార్తీక్ దగ్గరికి వచ్చి రాజేష్ ని కొట్టడానికి చూస్తే ప్రకాష్ రాజుని కొట్టే ప్రయత్నం చేస్తాడు. కార్తీక్ కష్టంగా పైకి లేచి అప్పటికి ఇద్దరికి మధ్యలోకి రావడంతో ప్రకాష్ చేతిలో ఉన్న రాడ్ కార్తీక్ భుజం మీద తగులుతుంది. కార్తీక్ రాజుని పక్కకు నెడుతూ, రేయ్, ఇది నేను మాత్రమే తేల్చుకోవాలి, నువ్వు తప్పుకో అని పిడికిలు బిగించి ప్రకాష్ ని కొట్టబోతూ ఉంటే రాజేష్ కార్తీక్ జుట్టు పట్టుకొని గట్టిగా వెనక్కి లాగి విసురుగా పక్కకు నెడతాడు. ముందుకు వస్తున్న రాజు వైపు చూసి వద్దు అన్నట్టు తలూపడంతో రాజు పిడికిలి బిగించి కళ్ళ నిండా నీళ్లతో వస్తున్న కోపాన్ని దుఃఖాన్ని బాధని అణుచుకుంటూ ఉంటే శౌర్యని కరణ్ని ఆపడానికి మైక్ చాలా కష్టపడుతూ ఉన్నాడు. కళ్ళ నిండా నీళ్లతో వాళ్ళ వైపు చూస్తూ, ప్లీజ్, ఇప్పుడు మనం తొందరపడితే సార్ ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్ అవుతుంది. నా మాట వినండి, సార్ కావాలనే దెబ్బలు తగిలించుకుంటూ ఉన్నారు. ప్లీజ్, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు తొందరపడకండి. నాకు కష్టంగానే ఉంది, కానీ చూస్తూ ఉండడం తప్పడం లేదు. కామ్గా ఉండండి అని వాళ్ళని బ్రతిమలాడుతూ ఒక 5 నిమిషాలకి కొంచెం కూల్ చేస్తాడు. కార్తీక్ ని అలా చూస్తూ ఉన్న శౌర్యకి తన ప్రాణం తన నుంచి ఎవరో వేరు చేస్తున్నట్టుగా ఉంటే చాలా అంటే చాలా కష్టంగా కన్నీళ్లను ఆపుకుంటూ ఉన్నాడు. శౌర్య కన్నీళ్లు కార్తీక్ ని మరింత బాధ పెడతాయని పిడికిలు బిగించి కార్తీక్ వైపు చూడకుండా ఇంకో వైపు తిరిగి గుండెల్లో రేగుతున్న మంటని ఓదార్చుకుంటూ ఉన్నాడు. కరణ్ కూడా అదంతా చూడలేక ఇంకోవైపు తిరిగి మోకాళ్ళ మీద ఏడుస్తూ కూర్చుండిపోతే మైక్ కష్టంగా కన్నీళ్లను తుడుచుకుంటూ అలాగే వీడియో తీస్తూ ఉన్నాడు. కార్తీక్ అక్కడ పక్కనే ఉన్న టేబుల్కి తగిలి కష్టంగా పైకి లేచి నిలబడితే ప్రకాష్ కార్తీక్ కాళ్ళ మీద గట్టిగా కొడతాడు రాడ్డుతో. కార్తీక్ అలాగే మోకాళ్ళ మీదకి జారిపోయి కిందకి పడిపోతూ లేవడానికి ట్రై చేస్తూ లేవలేక పూర్తిగా కిందకి పడిపోతాడు. ఒక 5 నిమిషాలు ట్రై చేసినా కష్టంగా సోఫా కానుకొని కూర్చుండిపోయి మూతలు పడుతున్న కళ్ళను కష్టంగా తెరుస్తూ ఉన్నాడు. అది చూస్తున్న రాజు మోకాళ్ళ మీద కూర్చొని బాధగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటే ప్రకాష్ రాడ్ తీసుకుని విసురుగా రాజు తల మీద కొడతాడు. స్పృహ తప్పే పొజిషన్లో ఉన్నా కూడా కార్తీక్ ప్రకాష్ వైపు కోపంగా చూస్తూ రే అని అరుస్తూ కింద పడిపోయిన రాజుని చూసి కష్టంగా పక్కకు జరుగుతూ రాజు తలని తన ఒడిలోకి తీసుకుని రే రాజు అని తడుతూ ఉంటే రాజు కళ్ళు మూస్తూ తెరుస్తూ నేను బాగానే ఉన్నాను సార్ అని లేవడానికి ట్రై చేస్తూ కుదరక అలాగే కార్తీక్ ఒడిలోనే తల పెట్టుకుని బాస్, నేను బాగానే ఉన్నాను. నా ప్రాణం విడిచే పరిస్థితే వస్తే నా నీతు ఒడిలోకి చేరే వరకు నా ప్రాణాన్ని ఆ యముడు కూడా తీసుకుని వెళ్ళలేడు. ప్రేమగా నా నీతు నా నుదుటిన ఒక ముద్దు ఇచ్చే వరకు నా ప్రాణం ఎక్కడికి వెళ్ళదు అని చెప్తూ ఉంటే కార్తీక్ వెంటనే తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసిస్తాడు. దెబ్బ నుదుటికి తగలడంతో కర్చీఫ్ని నుదుటికి గట్టిగా కడతాడు, బ్లడ్ కొంచెమైనా ఆగాలి అని. అది చూసి రాజు నవ్వుతూ నాకంటే మీకే ఎక్కువ బ్లడ్ పోతుంది బాస్, నాకేం కాదు, మీరు టెన్షన్ పడకండి అని అంటుంటే శౌర్య ఇక సైలెంట్గా ఉండలేక కిందకి వెళ్ళడానికి 2 అడుగులు వేయగానే ప్రకాష్ చైర్ లాక్కుని కార్తీక్ ముందు కూర్చొని గట్టిగా నవ్వుతూ రే అజయ్ కృష్ణ, ఇంతేనా నీ స్టామినా అని బేస్ వాయిస్ లో పొగరుగా అడుగుతూ ఉంటే వాళ్ళు అనుకున్న ప్లాన్ కరెక్ట్ గా అనుకున్నట్టు జరుగుతూ ఉండడంతో కరణ్ పైకి లేచి ఫాస్ట్ గా శౌర్య వైపు వచ్చి శౌర్య చెయ్యి పట్టుకుని ఆపి ఒక్క 10 నిమిషాలు బావా, ప్లీజ్, సార్కి ఏమీ కాదు, అనుకున్నది జరిగే టైంకి మనం వెళ్తే ఇప్పటి వరకు వాళ్ళు కార్చిన రక్తానికి ప్రయోజనం విలువ ఉండదు.
ఒక్క 10 నిమిషాలు ప్లీజ్ అని సౌర్యని గట్టిగా పట్టుకొని ఆగని కన్నీళ్లను అలానే వదిలేసి అలాగే కిందకి చూస్తూ ఉంటాడు. ప్రకాష్ నవ్వుతూ, మిస్టర్ అజయ్ కృష్ణ, నీకు నా గురించి పూర్తిగా తెలియక ఇలా ఒంటరిగా నా దగ్గరికొచ్చావు. నా ముందు నువ్వు చాలా చిన్నవాడివి. నా అనుభవం అంత కూడా లేదు. నీ వయస్సు. ఇంకా చెప్పాలంటే నా వయసు కన్నా నేను చేసిన దారుణాలే ఎక్కువ. కానీ ఇప్పటి వరకు అవి ఎవరికీ తెలియవు. ఎప్పుడు తెలుస్తుంది అందరికీ. నన్నే బ్లాక్మెయిల్ చేయాలని అనుకున్న వాళ్ళకి, ఇంకా నా గొంతు పట్టుకున్న నీకు ఈ రోజే నిన్ను ఫినిష్ చేసేస్తాను. రేపు ఆ కార్తిక్ గడి గురించి తెలిస్తే వాణ్ణి కూడా 2 రోజుల్లో లేపేస్తాను. మాకు తెలియకుండా ఇంకొకడెవడో డ్రామాలు చేస్తున్నాడు. వాడిని కనిపెట్టి త్వరలో వాణ్ణి కూడా పైకి పంపించేస్తాను. ఎన్ని రోజులు నా గురించి చాలా అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందులో మొదటి వ్యక్తి నా పెళ్ళాం. తర్వాత నా స్నేహితులు ఒక 10 మంది. ఆ 10 మందిలో ఇప్పుడు 4 లేరు. మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ చెప్పరు. ఇక నా పెళ్ళామైతే ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నా నా గురించి బయట పెట్టదు. ఇప్పుడు నీకు కూడా తెలుస్తుంది నా గురించి. కానీ నా గురించి తెలుసుకున్న నిమిషం నీ ప్రాణం కూడా పోతుంది. చెప్తా, విను నా గురించి అని చెప్పడం మొదలు పెడతాడు. కార్తీక్ వేసిన వలలో సరిగ్గా చిక్కుకుని కిచెన్లో వంట ప్రయోగం చేస్తున్న ఖుషికి ఎందుకో చాలా భయంగా అనిపిస్తూ మనసంతా చాలా అలజడిగా ఉంటే అది ఏంటో అర్థం కాకపోయినా కానీ చాలా బాధగా అనిపిస్తూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అంత బాధ భయం ఎందుకో అర్థం కాక వెంటనే డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేసి తనని కార్తీక్ని డ్రా చేస్తూ ఉంటుంది, మనసు డైవర్ట్ అవ్వడానికి. ఇంకోవైపు శౌర్య మెసేజ్ అందుకున్న ఆదిత్య చాలా అలర్ట్గా ఉంటాడు, సెక్యూరిటీని కూడా అలర్ట్ చేసి. ఒక 10 నిమిషాలకు దాదాపు ఒక 20 మంది వరకు వస్తారు మ్యాన్షన్ దగ్గరికి. ఆదిత్య ముందే చెప్పడంతో వాచ్మెన్ గేట్ దగ్గరికి ఉంచి పక్కకు వెళ్ళిపోతే వాళ్ళు గేట్ విసురుగా నెడుతూ లోపలికి వస్తారు. ఎవ్వరూ కనిపించకుండా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఉండడం చూసి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ముందుకు అడుగులు వేస్తారు. వాళ్ళని గుమ్మంకి కాస్త దగ్గరికి వచ్చే వరకు ఆగి కనబడకుండా దాక్కుని ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళని చుట్టుముడతారు. వాళ్ళు అందరినీ చూసి ఒకరి వైపు ఒకరు చూసుకొని, రే, వీళ్ళకి మనం వస్తామని తెలుసనుకుంటా, అందుకే ఏదో ప్లాన్ చేశారు. లోనున్న వాళ్ళలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండకూడదు అని అంటాడు వాళ్ళలో హెడ్. సెక్యూరిటీ వాళ్ళు ఒక 8 మంది ఉంటే వీళ్ళు 20 మంది ఉన్నారు. ఇంకా 20 మంది వచ్చినా 2-3 వాళ్ళని హ్యాండిల్ చేస్తారు. అంత ట్రైన్ అయిన పర్సనల్ ఆర్మీ వాళ్ళు. ఇంకా వెనక గార్డెన్లో గిరిజన ప్రాంతం వాళ్ళు ఒక 5 మంది ఉన్నారు. ఒక 10 మంది సెక్యూరిటీ వాళ్ళతో పోరాడుతూ ఉంటే ఒక 5 మంది ఇంట్లోకి వెళ్తారు. ఆదిత్య ఖుషి పైకి వెళ్ళడం చూసి మిగతా అందరూ రూమ్స్ లో ఉండడం చూసి అందరు రూమ్స్ బయట నుంచి లాక్ చేస్తూ వచ్చి మెయిడ్స్ ని కూడా ఒక గెస్ట్ రూమ్ లో ఉంచి లాక్ చేస్తాడు. వేదు మాత్రం బయటే ఉంటుంది. ఆకాష్ ఆదిత్య చెప్పడంతో పైన ఫస్ట్ ఫ్లోర్ లో రైలింగ్ దగ్గర నిలబడి కిందకి చూస్తూ ఉంటుంది. నా అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా కిందకి వస్తాను అని. ఆదిత్య ఆకాష్ ఇద్దరు ఖుషి ఉన్న డ్రాయింగ్ రూమ్ లాక్ చేయకుండా వదిలేస్తారు. యాక్సెస్ లేకుండా ఆ ఫ్లోర్లోకి వెళ్ళడం కుదరదు కాబట్టి. హెడ్ లోపలికి వస్తున్నప్పుడే దగ్గరలో ఉన్న తన మనుషులకి మెసేజ్ చేసి ఒక 40 మందిని రమ్మని చెప్పడంతో వాళ్ళు దగ్గరలో ఆ వీధి చివర ఉండడంతో ఇంటి వైపు వస్తూ ఉంటే లోపలికి వెళ్ళిన 5గురు అక్కడున్న ఆదిత్య ఆకాష్ని చూస్తూ, రేయ్, ఈ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని ఇద్దరిని ఇంకా అజయ్ కృష్ణ పెళ్ళాన్ని పిలిస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాం మిమ్మల్ని వదిలేసి. లేదంటే మాత్రం మిమ్మల్ని చంపి వాళ్ళని తీసుకువెళ్లాల్సి వస్తుంది అని అంటే ఆదిత్య సైడ్ స్మైల్తో, వాళ్ళని తాకాలంటే ముందు మమ్మల్ని దాటాలిరా అని అంటాడు. హెడ్ ఆదిత్య వైపు కింద నుంచి పైకి పైనుంచి కిందకి చూస్తూ, నేను చేసిన హత్యలంత ఉండదు నీ వయసు అని వెటకారంగా అంటూ అప్పుడే లైట్గా వస్తున్న మీసాన్ని చూసి, పోరగాడివి, నీకెందుకు ఇవన్నీ, మంచి భవిష్యత్తు ఉంది నీకు, అందుకే చెప్తుండా, మర్యాదగా వాళ్ళను మాకు అప్పగించండి అని అంటాడు ఆర్డర్ వేసినట్టే. దానికి ఆదిత్య నవ్వుతూ, ఓడిపోతానని భయపడి ఇలా మాటలు చెప్తూ ఉన్నావా అని అడిగితే దానికి ఆ హెడ్ అహం దెబ్బతినడంతో ఇద్దరిని ఆదిత్య మీదకి పంపిస్తాడు. చిన్నప్పుడు కార్తీక్ తీసుకుని వచ్చినప్పటి నుంచి కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండడంతో ఆ విషయం తెలియని వాళ్ళు
ఆదిత్యని చాలా లైట్ తీసుకొని గట్టిగా ఒక పంచిస్తే లేవకుండా పడిపోతాడని అనుకుంటూ ఇద్దరు నవ్వుతూ ఆదిత్య వైపు వచ్చి చెరొక వైపు నుంచి అటాక్ చేస్తే ఆదిత్య చాలా వేగంగా కదులుతూ ఒకడి నుదిటికి తన పాదాన్ని కనెక్ట్ చేస్తాడు. వాడు ఉలుకు పలుకు లేకుండా కింద పడి ప్రాణం అనంత వాయువులో కలవడంతో మళ్ళీ స్ప్రింగ్ లా బెండ్ అయ్యి ఫాస్ట్ గా కదులుతూ ఇంకొకటి మోకాలి కింద తన పాదాన్ని కనెక్ట్ చేస్తే వాడు మొదలు నరికిన చెట్టులా కిందకి కూలబడిపోతాడు. వాడి బోన్ విరిగిన సౌండ్ స్పష్టంగా వినిపిస్తూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చిన 40 మందిలో ఒక 20 మంది బయటే సెక్యూరిటీని అడ్డుకుంటూ ఉంటే 20 మంది లోపలికి వచ్చేశారు. ఆదిత్య ముందే చెప్పడంతో వెనకున్న గిరిజన ప్రాంతం వాళ్ళకి ఎవరు కూడా ఎలాంటి సిగ్నల్ ఇవ్వరు. పరిస్థితి క్రిటికల్ గా మారినప్పుడు మాత్రమే వాళ్లకు సిగ్నల్ ఇవ్వాలని స్ట్రిక్ట్ గా చెప్పడంతో ఎలాంటి కల్మషం లేకుండా కేవలం తినడానికి సరిపడా పండించుకుంటూ వాళ్ళ రక్షణ కోసమే వేటాడే వాళ్ళకి ఎలాంటి హాని జరగటం కార్తీక్కి ఇష్టం లేక, అందుకే పరిస్థితి చెయ్యి దాటిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ సహాయం తీసుకోవాలని అనుకుంటాడు కార్తీక్. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాళ్ళ సహాయం అవసరం రాలేదు. ఇప్పుడు కూడా వీళ్ళే హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నారు. ఆదిత్య అంత వేగంగా కదలగలడు అని ఎవ్వరు ఊహించక హెడ్ షాక్ గా ఆదిత్య వైపు చూస్తాడు. వెంటనే తేరుకొని వచ్చిన వాళ్ళ వైపు చూస్తూ ఒక 5 మందిని పంపిస్తే ఆకాష్ ఆదిత్య కలిసి 4 నిమిషాల్లో 5 మందిని పడుకోబెట్టేస్తారు. పెద్దవాళ్ల ముగ్గురికి రితిక్కి లైట్ గా మత్తివ్వడంతో బయట అరుపులు వాళ్ళకి వినిపించలేదు. నీతుకి బయట అరుపులు వినిపించి కంగారుగా బయటకు రావడానికి చూసినా లాక్ చేసి ఉండడంతో బాల్కనీలోకి వెళ్తుంది. నీతు ఉన్న రూమ్ బాల్కనీ ఫుల్ గ్రిల్ ఉండడంతో ఎలా బయటికి వెళ్లాలో అర్థం కాక ఫోన్ తీసుకుని ఆదిత్యకు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో శౌర్యకి కాల్ చేసి కాల్ కలవకపోవడంతో కార్తీక్కి ట్రై చేస్తుంది. అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ లేకపోవడంతో టెన్షన్ పడుతూ కాల్ ట్రై చేస్తూనే ఉంటే ఈలోగా రక్షితకి వర్షకి సౌండ్స్ వినిపించడంతో డోర్ ఓపెన్ చేయాలని చూస్తారు. కానీ లాక్ చేసి ఉండడంతో డోర్స్ ఓపెన్ అవ్వక ఇద్దరు ఒకే రూమ్ లో ఉండడంతో కంగారుగా ఏం జరుగుతుందో అర్థం కాక బయటకు వచ్చే దారి కోసం వెతుకుతూ బాల్కనీలోకి వెళ్లి కిందకి వెళ్ళడానికి చూస్తారు. అయినా ఎలాంటి దారి కనిపించక రక్షిత ఫాస్ట్ గా లోపలికి వెళ్లి ఒక 2 చీరలు తీసుకుని వచ్చి ఒకదానికొకటి గట్టిగా ముడివేసి బాల్కనీ రైలింగ్ కి గట్టిగా కట్టి వర్ష వైపు చూస్తూ, వర్ష నేను వెళ్తాను ముందు అంటూ వర్షతో చెప్తుంది. మరి ఇప్పుడు బయటకు వెళ్తున్న రక్షిత ఏదైనా ప్రమాదంలో పడుతుందా? ఆదిత్య ఆకాష్ అందరినీ కాపాడగలుగుతారా? కార్తీక్ ప్లాన్ ప్రకారం ప్రకాష్ తప్పులన్నీ తన నోటితోనే ఒప్పిస్తారా? రావణ్ సేఫ్ గా ఉంటాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.